Hi students, today we are going to see the topic of Unit 2 Retail Strategy. Let us see what is retail strategy. So a retail strategy can identify to target the market. So that is the first one. It is identifying the statement of the retailer's target market. The format the retailer plans to use to satisfy the target market's needs and the basis on which the retailers plans to build a సస్టైనబుల్ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ అంటే రిటైల్ స్ట్రాటజీ అంటే ఏంటండి మనకి అంటే మనం ఏదైనా బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నది ఓకే ప్రజెంట్ రన్ అవుతుంది కానీ అది ఎలా ఉండాలి అనుకుంటాం ప్రజెంట్ రన్ అయితే సరిపోదు కదా ఫ్యూచర్లో కూడా మనకి మంచి ప్రాఫిట్ వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకుంటాం. సో ఇక్కడ రిటైలర్ కూడా ఏం చేస్తారంటే మార్కెట్ని టార్గెట్ చేస్తారు. సో ఈ మార్కెట్ టార్గెట్ చేసినప్పుడు వీళ్ళు ఎటువంటి ప్లాన్స్ ఆలోచిస్తారు అంటే ఆ ప్లాన్స్ ఎలా ఉండాలి అంటే వీళ్ళు అనుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో వాట్ దే ఆర్ సెల్లింగ్, వాట్ టైప్ ఆఫ్ స్టోర్ లొకేషన్ ఈజ్ ఇట్ ఈస్ సాటిస్ఫై టు ద మార్కెట్ నీడ్స్. దట్స్ మీన్స్ అంటే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో మనం మార్కెట్కి వెళ్ళామంటే మనకు కొన్ని షాపులు మాత్రమే హైలైట్ అవుతూ ఉంటాయి, కొన్ని షాపులు మనం పట్టించుకోము. సో అంటే ఇది ఒక ఏ రకంగా మనం తీసుకోవచ్చు అంటే ఎందుకని ఐడెంటిఫై అవుతాయి, ఎందుకని మనం పర్చేస్ చేస్తాము, బికాస్ వీఆర్ వెరీ హ్యాపీ ఆఫ్ బయింగ్ ద ప్రొడక్ట్స్ ఇన్ దట్ particular retailer shop. So this is one of the strategy on the basis of which the retailers plans to build a sustainable competitive advantages. So the retailers formulate merchandise strategy, promotion strategy, location strategy, branding strategy, and so on. So promotion is the very important nowadays. Without any promotion we can't sell any good. So the promotion having a leading part in the any business. That's why any shop or any retail shop or any clothing shop, whatever the product they are selling, they have to make a promotion of formulating the shop. Okay, so like this, the place where we are locating is very important. If you are located in the jungle, what will be happen? మనం ఎక్కడో మారుమూల అడవుల్లో పెట్టుకున్నామండి ఒక షాప్ని, తీసుకెళ్ళి మనకి సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా లేదు, అది ఎక్కడ ప్లేస్ చేయాలి, మనం మంచిగా ప్రజలు తిరిగే ఏరియాలో ప్లేస్ చేయాలి. సో అది మీకు కన్వీనియంట్గా ఉండాలి, కస్టమర్స్కి కన్వీనియంట్గా ఉండాలి, పార్కింగ్కి. సో ఇలాంటివన్నీ చూసుకునే కదా మనం లొకేషన్ స్ట్రాటజీ అంటే ఇటువంటివన్నీ మనం ఐడెంటిఫై చేసుకుని మనం బిల్డప్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో రిటైల్ స్ట్రాటజీలో మనం చెప్పుకున్నది ఏంటంటే టార్గెట్ మార్కెట్ దేని బేస్ చేసుకుంటుండే ద టార్గెట్ మార్కెట్ ఈస్ ద మార్కెట్ సెగ్మెంట్ టువర్డ్ విచ్ ద రిటైలర్స్ ప్లాన్ టు ఫోకస్ ఇట్ రిసోర్సెస్ అండ్ రిటైల్ మేక్స్. సో ఇక్కడ మార్కెట్ సెగ్మెంట్ అంటే పార్ట్స్ కింద మనం ఇప్పుడు అనుకున్నాం కదా, ఒక లొకేషన్ మనం చెక్ చేసుకుంటున్నాము, ఈ లొకేషన్ ఎలా ఉండాలి, మనకి కన్వీనియంట్గా ఉండాలి. అలాగే ఇక్కడ మనం ఎలా ఫోకస్ చేస్తాం అంటే ఏ ఏజ్, ఏ గ్రూపు, ఏ జెండర్, అలాగే ఏ రకమైన ప్రైజింగ్ మనం ప్రొవైడ్ చేయగలుగుతాం, అలాగే మనకు ఉన్నటువంటి స్టోర్ అంటే మనకు ఉన్నటువంటి స్టోరీ ఉన్నటువంటి ప్లేస్, ఆ లొకేషన్స్ బట్టి మనం కస్టమర్స్కి సర్వీస్ చేయగలుగుతాం. సో టార్గెట్ మార్కెట్ ఎలా ప్లేస్ చేశారు మనకి, ఇట్ ఫోకసెస్ అండ్ రిటైల్ మేక్స్. సో ఇట్ ఫోకస్ ఇట్స్ రిసోర్సెస్. వాట్ ఆర్ ద రిసోర్సెస్ మీన్స్ వీఆర్ టార్గెటింగ్ ద కస్టమర్స్. సో ద కస్టమర్స్ హ్యావ్ టు కమ్ టు అవర్ షాప్. సో వీ హ్యావ్ టు see all the options, how the services is providing, what type of pricing they are interested to buy the goods. This all we have to focus, and we will divide it into parts. That is the market segmentation. Okay, segment. So then we will plan to provide to buy our products. మన ప్రొడక్ట్స్ని మనం అమ్మేలాగా చేసుకుంటాం అనమాట. ఓకే, next one, retail format. Retail format is nothing but the nature of retailers operation. So it's describing the nature of how we are working, how we are satisfying the needs of the customers, how we making the needs of the target market. That means we can't satisfy the customer
without having a sufficient product. So we have to see the market. That means the old model somebody don't like that. Everybody like a present and new trends day to day. Day-to-day update trends is liked by the customers. So we have to target the customers. We have to satisfy their needs. So the retail format describes the nature of the retail operations. So it's a retail mix. Like see what is the retail mix already I discussed. That is the advertising, promotion, and location, visual merchandising, and customer services. This all will be the retail mix. So it's useful to satisfy the needs of its target market. So what is the competitive advantages? That means the sustainable competitive advantage means it is an advantage the retailer has over its competitors that is not easily copied and thus can be maintained over a long period of time. అంటే మనం కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అని ఎందుకు అంటున్నామంటే మనం ఉన్నటువంటి వాటిని కాంపిటేటర్స్ మనల్ని కాపీ చేయకుండా ఉంటారనమాట. అంటే వాళ్ళు మనల్ని కాపీ చేస్తారనుకో ఏమవుతుంది, మన మార్కెట్ ఎక్కువ వెళ్తుంది, మనం ఓ లాంగ్ పీరియడ్ అన్నది రన్ అవుతుంది. సో మన కాపీ చేయకుండా మనం బిల్డప్ చేసుకుంటాం. దెర్ ఆర్ 3 అప్రోచ్ ఫర్ డెవలపింగ్ ఏ సస్టైనబుల్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఆర్ బిల్డింగ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ విత్ కస్టమర్స్. That means customer loyalty. We discussed about this. That means loyalty means the believeness. So the customers have to believe about that. They have so how they will believe means the brand image, the positioning, and also the unique merchandise, customer services, customer relationship management programs, CRM programs. So this all make the customers to believe us. Also, it's make one type of bonding of providing the retailers to customers relationship. Okay, so what will be happen if we are unable to purchase any goods now in this position of for example in our house we are not good. So what will happen, we have a good relationship with this retailer, so we will call them and we can order the goods, so they can provide online like that, or they can pack all the products and send to our house. So this is also one type of online. So this all making the customer to believe him and they want to purchase there only. And also it's making a building strong relationship with suppliers and vendor relations. So achieving efficient internal operations, this means larger retailers have more bargaining power with vendors and thus can buy merchandise at lower cost, invest in developing sophisticated systems, better human resource management and information and supply chain management system. What will be happen, ma'am? Here vendors is there to supply the goods to the retailers. So they make a dealing ship. If I am selling very highly, so I can ask them, I want a little bit margin, you have to supply me like this, and also at lower cost. So they will try to make a more business. So this each of these approaches involve developing an assets and loyal customers, strong vendor relationship, committed effective human resources, and efficient systems and attractive location. So it is not easily duplicated by కాంపిటేటర్స్. మనం ఎప్పుడైతే స్ట్రాంగ్గా బిల్డప్ చేసుకున్నామో, ఇప్పుడు అంబికా దర్బార్ బత్తి ఉందండి, అంబికా దర్బార్ బత్తి అగరబత్తి అది బ్రాండ్ ఇంకా అది అలా ఉండిపోయింది ఎన్ని ఇయర్స్ అయినా. దాన్ని కాపీ చేస్తూ ఇంకా వేరే వేరే అంబికా దర్బార్ బత్తి బేస్ చేసుకుని ఎన్ని వచ్చినా ఆ బ్రాండ్ అలాగే ఉంది. కానీ అంబికా దర్బార్ బత్తి డూప్లికేట్ అన్నది ఏ కాంపిటేటర్ కూడా దాన్ని చేయలేరు. ఎందుకంటే ఆ ఒరిజినల్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ ని కాపీ చేయడం అన్నది ఇట్స్ ఇంపాసిబుల్. ఐఎమ్ సెల్లింగ్ అండ్ స్మాల్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్. వస్తే ఒరిజినల్ అంబిక వచ్చినటువంటి స్మెల్ నార్మల్ ఏదన్నా మీకు డూప్లికేట్ దొరకచ్చు బయట, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. వాటి యొక్క స్మెల్ డిఫరెన్సెస్ ఉంటూ ఉంటాయి. సో ఇట్స్ వెన్ వి మేకింగ్ ఏ స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఇన్ ద మార్కెట్, we cannot make some duplicate products. Why? Because they're having their own compositions, they're having differentiations in the product. So we cannot know about the formula like that. So it's very difficult. So these are the approaches we can involve of developing an asset. So this is one of the competitive advantage of us in retailing. So let's go to see the topic of growth strategy.
What are the growth strategies means? The growth strategies are basically about decision related. This means what we have to do and where we have to locate our market. So what is happening here? The growth strategy are basically about decision related to allocating available resources among different target markets and retail firms, transferring resources from one set of merchandise to others, and managing and nurturing the firm portfolio in such a way the overall organization's objectives are obtained. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం గ్రోత్ స్ట్రాటజీ అంటే రిటైల్ స్ట్రాటజీ అంటే మనం టార్గెట్ మార్కెట్ చేస్తున్నాము, మనం ప్రొడక్ట్ ఐడెంటిఫై చేస్తున్నాము, లొకేషన్ చూస్తున్నాము, సప్లై అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ట్రాన్సాక్షన్ ఆఫ్ మనీ అంటే మనకు ఉన్నటువంటి రిసోర్స్ ఏమైతే ఉందో అది మనం వన్ సెట్ ఆఫ్ మర్కండైజ్ ఏదైతే ఉందో అది ఏ విధంగా మేనేజ్ చేసుకుంది, ఆ ఎకానమీ ఎలాగా మనకి డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఇదంతా కూడా ఓవరాల్గా చూసి ఆ ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ ఏమైతే ఉన్నాయంటే మన రన్నింగ్ ఆఫ్ బిజినెస్, మన జరుగుతున్నటువంటి ఎకానమీ యొక్క పర్పస్, అలాగే మనకు ఉన్నటువంటి డెవలప్మెంట్ మార్కెట్లో, సో ఇవన్నీ కూడా మనం గ్రోత్ స్ట్రాటజీ అని అంటాము. సో వీటిలో మనం ఈ మార్కెట్ యొక్క పొజిషన్ ఎలా డెవలప్మెంట్ చేయాలి, ఏ విధంగా ఉంటుంది, అలాగే డెవలప్మెంట్ చేయడానికి ఏమైనా సోర్సెస్ ఉన్నాయా, ఎకానమీ ఒక్కటే కాదు కదా, ఇంకా చాలా ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాల్సినవి ఉంటాయి. సో ఈ గ్రోత్ స్ట్రాటజీలో మనకి 4 ఉన్నాయి అనమాట. లెట్ us see this, the 4 types of growth opportunities that retailers may pursue. One is the market penetration. So these are the target markets, this one is the target market and this is the retail format. So when I am existing business already and new, so existing business means here target market penetration, market expansion, format development, diversification. Okay, let us see this. What is market penetration? A market penetration growth opportunity is to direct it towards existing customers using the retailer present retailing format. Such opportunities involve either attracting new consumers from the retailer's current target market who do not patronize the retailer currently, or devising approaches that get current customers to visit the retailer more often or buy more merchandise on each visit. అంటే ఇక్కడ మనకేంటి, మనం కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకుంటాం. ఆల్రెడీ మనం మార్కెట్లో ఉన్నామండి. సో మార్కెట్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం రెగ్యులర్ కస్టమర్స్తో పాటు మనం న్యూ కస్టమర్స్ని కూడా మనం ప్రొడక్ట్కి మన రిటైలింగ్కి రీచ్ అయ్యేలాగా మనం చూస్తామన్నమాట. అంతేగాని మనకు ఉన్నటువంటి కస్టమర్ డైవర్ట్ అవ్వకుండా మనం చూసుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా మనం మంచి బిజినెస్ అనేది చేస్తూ ఉంటాం. అంటే మనం మనం మర్కండైజ్ చేస్తూ ఉంటాం. మన దగ్గర ప్రొడక్ట్స్ కంపల్సరీగా మన దగ్గరకు వచ్చి విజిట్ చేసి పర్చేస్ చేసేలాగా మనం చేస్తాం అనమాట. ఓకే, సో ద మార్కెట్ పెనిట్రేషన్ అప్రోచెస్ ఇంక్లూడ్ ఓపెనింగ్ మోర్ స్టోర్స్ ఇన్ ది target market and or keeping existing stores open for longer hours. So what is that? It's making the opening more stores. So when we are opening more stores in the particular market, what will be happen? The stores will be open for longer hours. So another approach also involving while displaying to merchandise to increase plus purchases and training salesperson to cross-sell. So cross-selling means that sales associates in one department attempt to sell complementary merchandise from other departments to their customers. Okay. Next one, market expansion. A market expansion growth opportunities involves using the retailer's existing retail format in new market segmentation. ఉన్న మార్కెట్కి ఇంకా మనం మార్కెట్ని పెంచుకుంటూ వెళ్తాం చిన్నగా. ఏ మార్కెట్ ఎక్స్పాన్షన్ ఆపర్చునిటీస్ ఎగ్జిట్స్ వెన్ ఏ రిటైలర్ సెల్స్ ద సేమ్
product range with no or some alteration in the new market. It means the merchandise will remain the same but will market today a new customer group. Retailers can expand the markets by entering a new market to sell, either by exporting or by entertaining into a totally new market. Next one, retail format development. A retail format development is one of the growth opportunities which a retailers develop a new retail format. That means a format which different retail makes for the same target market. For example, Amazon.com began selling electronic items such as CDs, videos, pen drives, and other electronic items, in addition to books and literatures. Now, what the Amazon is doing? The Amazon now is making more products. That means clothing and food products, groceries. Also, they are selling. Why they are doing like this? Because they want to make development. So like that, the Amazon are not only supplying this, all the things is also supplying the groceries, medicines, and everything. That means the medicines, you can understood that the herbal, when you search the herbal products, some products will be medical herbal products is supplying in the Amazon also, based of the some company like Ayush or Vestige or some other group of Patanjali or some other products also we can see in a buying in the Amazon also. So this all. First, the Amazon sell only the electronic goods, but after that it brings clothing and it's bring groceries. It's bring all the products of supplying to the customers. Okay, so they make to develop their retail. So these stores are located close to where customers live and work. Next one is the retail growth strategies. Next one is the diversification. A diversification growth opportunity is one which retailers includes a new retail format direct towards a market segment that is current current currently served by the retailer. That means what we cannot make it. It's not currently we cannot serve by the retailer. Diversification growth opportunities are which one the retailers introduce the new retail format directed towards the market segment. So that is not currently served by the retailer. At the present మనం అది current గా చేయలేము. Why? Because diversification opportunities are either related or unrelated. మనం ఈ డైవర్సిఫికేషన్ ఇప్పుడు నేను ఒక చోట కొంటున్నానని కొంతమంది అక్కడే కొంటారు, కానీ మన ఇంట్లో మనం కొంటున్నామని అందరూ కొంటారా? లేదు. దే హ్యావ్ దేర్ ఓన్ చాయిసెస్, బట్ వీ కెనాట్ make it an related. So sometimes it is unrelated also. Let us see related diversification growth opportunities, unrelated diversification growth opportunities. So related diversification growth opportunities means it in the present market or the retail it shares some in common with the new opportunities. Thus commonality might necessitate purchasing from the same vendors operating in similar locations, using the same distribution or management information systems, or advertising in the same newspaper to similar target మార్కెట్స్. అంటే మనం ఒక్కళ్ళ దగ్గరే కొంటాం, ఒక్క చోట పర్చేస్ చేయడం, లేదు అంటే మనం ఎక్కడున్నా సరే వాళ్ళ ప్రొడక్టే మనం బై చేయడం అనమాట. చాలా మంది చూడండి బయో ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఎక్కడున్నా సరే ఆ ప్రొడక్ట్సే వాడతారు. ఓకే, కొంతమంది హెర్బల్ ప్రొడక్ట్స్ వాడతారు, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ హెర్బల్ ప్రొడక్ట్సే పర్చేస్ చేస్తారు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే దే లైక్ కాస్మెటిక్స్. సో ఆ కాస్మెటిక్స్ కొంతమంది ఏ ప్రోడక్ట్ అయితే యూస్ చేస్తారో ఆ ప్రోడక్ట్ ఎక్కడున్నా సరే ఆ ప్రోడక్ట్నే పర్చేస్ చేస్తూ ఉంటారు కామన్గా. Okay, unrelated diversification growth opportunity. This has a little commonality between the retailers' present business and the new growth opportunities. అంటే ఇక్కడ చాలా రిటైలర్స్ బిజినెస్కి చాలా కొద్దిపాటి గ్రోత్ అన్నది ఆపర్చునిటీ ఉంది.
ఎవరెవరి బట్టిన అంటే రిటైలర్స్ బిజినెస్ అంటే ఇప్పుడు ఎవరైతే న్యూగా బిజినెస్ ఉందో వాళ్ళకిని, అలాగే విండోస్ ఎవరైతే వీళ్ళకుంటారో వాళ్ళకి ఆపర్చునిటీ గ్రోత్ అనేది చాలా తక్కువ శాతం ఉంటుంది. సో దీన్ని మనం చెప్పలేము, అన్రిలేటెడ్గా ఉంటుంది డైవర్సిఫికేషన్ గ్రోత్ అన్నది. సో మీకు రిలేటెడ్ డైవర్సిఫికేషన్ గ్రోత్ ఆపర్చునిటీస్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి రిటైల్ ఫార్మాట్ షేర్స్ ఏవైతే ఉందో ఇది కామన్గా ఉంటుంది ఉన్నటువంటి న్యూ ఆపర్చునిటీకి. సో ఆ పర్చేసింగ్ అనేది సేమ్ వెండోర్ దగ్గర మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఓకే, operating in similar location, using the same distribution or management information system, or advertising in the same newspaper to similar target markets. Okay, next one is the vertical integration, which is unrelated diversification growth strategy lo మనం vertical integration అన్నది one of the topic. This describes diversification by retailers into wholesaling or manufacturing. For example, some retailers go beyond designing the private label merchandise to owning factor is that manufacture the merchandise. When retailers integrate backward and manufacture products, they are making risky investment because the request skills to make products are different from those associated with the retailing them. In addition, retailers and manufacturers have different customers. The immediate customers from a manufacturer's products are retailers, while a retailer's customers are consumers. Thus, a manufacturer's marketing activities are very different from those of retailers. However, designing private label merchandise is a related diversification because it builds on the retailer's knowledge of his customers, but actually making the merchandise is an unrelated diversification. So ఏంటంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నారు, they are making their own label. I'm already given an example of that retail shop of Reliance. They supply some jams also with the name of the Reliance Fresh jam. When we go to the stores, we can see some products like that store name products, or in Super Bazaar also. So what is happening, this is the vertical integration makes the unrelated diversification to buy the products which is actually by the customer. Okay, so these are the advantages of the growth strategies, which is the competitive advantages and more success when they engage in the opportunities that are similar to their present retail operations and market. So one is the market penetration. This market penetration growth opportunities have the greatest chances of succeeding because they build on the retailer's present basis of advantages and do not involve entering new unfamiliar markets or operating new unfamiliar retailer formats. When retailers pursue market expansion opportunities, they build on their advantages in operating a retail format and apply this competitive advantage in a new market when they want to expand their business. So that is the new market. I said you that the market penetration is the already existing in the market. The market expansion is the new to the market. That means they want to make another store. A retail format development opportunities builds on the retail's trust relationships and loyalty of present customers. Even if a retailer does not have experience and skills in operating the new format, it hopes to attract its loyal customers to it. So when they want to develop their builds, what will happen by the loyal customer, that means the believeness of the customer, loyalty of the customers. ఎవరైతే లాయల్గా ఉంటారో అటువంటి కస్టమర్స్ ఏమవుతుందో మనకి ఎక్స్పీరియన్స్ స్కిల్స్ లేకపోయినా మనం కస్టమర్ మీద బేస్ చేసుకొని డెవలప్మెంట్ అనేది చేస్తాం. రిటైలర్స్ ఆర్ ద లీస్ట్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లాయిట్ ఏ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ వెన్ దే పర్స్యూస్ డైవర్సిఫికేషన్ ఆపర్చునిటీ. అంటే ఇక్కడ చాలా తక్కువ శాతంలో అవకాశం ఉంది కాంపిటేటివ్ని అడ్వాంటేజ్ చేసుకుని డెవలప్మెంట్ జరగడం అన్నది. ఓకే, సో దిస్ ఆర్ ద మేజర్ టాపిక్స్ ఇన్ ద గ్రోత్ స్ట్రాటజీ. థ్యాంక్ యూ.